చేపలు అమ్ముకునే ఆమె దాకా ఉంటుంది పరిస్థితి. ఎవరో చేపలు అమ్ముకునే ఆమె ఒకరోజు పొట్టెత్తుకొని పోయిందంట, వర్షం పడతామంటే ఒక పంచలో తలదాచుకునిందంట. ఆ ఇల్లాలు చెప్పిందంట, నాకు చీకటి పడిపోయింది, నువ్వు ఆడ మనిషిని ఎక్కడ వెళ్తావు, ఈరోజు మా ఇంట్లో పడుకొని తర్వాత వెళ్ళమ్మా అని. ఆమె ఇంట్లోకి వచ్చి పడుకునేదంట. ఆ ఇల్లాలు ఎవరైతే ఇంకా ఆశ్రమం ఇచ్చారో పూలు అమ్ముకునేవాళ్ళు. ఈ చేపలు అమ్ముకునే ఆమె లోపల పడుకొని నిద్ర పట్టట్లేదు, ఏమిటి అని దొరుకుతావు. అప్పుడు ఆమె అనేది, ఏమన్నా నీకేమీ భయం లేదు, నిశ్చితగా శుభ్రం పడుకో అంటే, అమ్మ నాకు చిన్న రిక్వెస్ట్ అనిందంట. ఏంటి అంటే, నా బుట్ట కొంచెం తల దగ్గర పెట్టుకుంటే నాకు నిద్ర వస్తుంది అనిందంట. పోయి తెచ్చి పెట్టుకోమా అనిందంటే, ఈ బయటికి వెళ్ళి బుట్ట తెచ్చి పెట్టుకుంది, దాంట్లో ఎండు చేపలు ఉన్నాయంట. సో ఆ పూల వాసన వల్ల ఆమెకు నిద్ర పట్టలేదు. ఎండు చేపలు ఎప్పుడైతే వాసన తగిలితో బాగుంటుంది. సో మనం 58 సంవత్సరాలు ఎండు చేపలకి అలవాటు పడిపోయాము. అందువల్ల ఈ పరిమళమైనటువంటి ఆ కృష్ణ భక్తి వాతావరణం మనకు